ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు తెలుసు. భారతదేశానికి మొత్తం మిలిటరీ అనగానే నేవీ, ఆర్మీ కంటే ఎయిర్ ఫోర్స్ ఈజ్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. ఇప్పుడు మోడర్న్ ఆధునిక యుద్ధ తంత్రంలో ఎయిర్ ఫోర్సే ఎక్కువ పాత్ర పోషిస్తుంది. కానీ భారత ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు చాలా డేంజరస్ పొజిషన్లో పడిపోయింది. ఏంటండి అని అడిగితే ఒకటేనండి, మిగ్-21 2 స్క్వాడ్రన్లో ఈరోజు రిటైర్డ్ అయిపోయినాయి. మిగ్-21లో 2 స్క్వాడ్రన్లో ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత అంటే, భారత ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ 29 స్క్వాడ్రన్స్ అంటారండి. ఒక యూనిట్ ఎయిర్ ఫోర్స్లో ఈ 12 నుంచి 24 యుద్ధ విమానాల ఫైటర్ జెట్స్ కలిపితే ఒక స్క్వాడ్రన్ అంటారు. ఈ విధంగా భారత ఎయిర్ ఫోర్స్ ఈరోజు స్ట్రెంగ్త్ 29 స్క్వాడ్రన్సు. కానీ కావలసింది ఎంతో తెలుసండి, 42 స్క్వాడ్రన్ కావాలి. అంటే ఎంత? మన దగ్గర ఇప్పుడు ఎంత తక్కువైంది? 13 స్క్వాడ్రన్స్ యుద్ధ విమానాలు తక్కువ ఉన్నాయి. 42కి 29 ఉన్నాయి. 13 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు కావాలంటే సుమారు 360 నుండి 400 యుద్ధ విమానాలు ఇమీడియట్గా భారత్కి కావాలి. అది 42 స్క్వాడ్రన్లు. కానీ పాకిస్తాన్, చైనా ఒకేసారి యుద్ధానికి వస్తే దాన్ని 2 ఫ్రంట్ వార్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో భారత్కి నిజంగా వాస్తవానికి కావాల్సిన రియల్ ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ టు బి 50 స్క్వాడ్రన్, 50 స్క్వాడ్రన్స్ అంటారు. అంటే భారత్కి ఇప్పుడు 360 నుంచి ఒక 800, 900 యుద్ధ విమానాలు కావాలి అర్జెంటుగా. అంటే భారత్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు కావాల్సిన దానికంటే చాలా తక్కువ యుద్ధ విమానాలు కలిగి ఉంది. దీనికి కారణం ఒకటేనండి, ఏజింగ్ అంటారు. వృద్ధం వచ్చేసింది అనమాట, రిటైర్మెంట్ పొజిషన్కి వచ్చేసింది. అందులో మిగ్-21, మిగ్-23, మిగ్-27 రిటైర్మెంట్ అయిపోతున్నాయి. మిగ్-21 అయిపోయింది, 23, 27 కూడా అయిపోతున్నాయి. అది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. తర్వాత మీరేజ్ 2000 అని ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న ఎప్పుడూ ఒక 4-5 దశాబ్దాల క్రితం అవి కూడా వెళ్ళే టైం వచ్చేసినాయి. అంటే భారత ఎయిర్ ఫోర్స్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు సుఖోయ్ 30 MK అనేది 12 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. సుఖోయ్ 30 MK రష్యా నుంచి తెచ్చుకున్నాయి. తర్వాత మీరేజ్ 2000 కనిపిస్తుంది. జాగ్వార్ మనకు 6 ఉంటాయి. జాగ్వార్ ఎప్పుడూ బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఇది కూడా ఓల్డ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు LCAలు అంటే కొత్త యుద్ధ విమానాలు ఇప్పుడు 1000 వరకే, సుమారు 800 వరకే యుద్ధ విమానాలు చాలా అర్జెంటుగా భారత ఎయిర్ ఫోర్స్కి రిక్వైర్మెంట్ ఉంది. అది ఎందుకంటే పాకిస్తాన్, చైనా ఇద్దరూ కలిసి యుద్ధానికి రావచ్చు, లేకపోతే విడివిడిగా యుద్ధాలకు వచ్చినా భారత ఎయిర్ ఫోర్స్ తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఇన్ డేంజర్. అంటే యాక్యూట్ షార్టేజ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అని చాలామంది ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ మనకి చెబుతున్నారండి. ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ మనకి చెప్తున్నారు, ఎయిర్ ఫోర్స్ హెడ్లో చాలా డేంజరస్ అని ఎయిర్ ఫోర్స్ హెడ్ చెప్పారు. LCA అన్నారు, ఎక్కడ వచ్చిందని మొన్న మాట్లాడడం కూడా జరిగింది. యలహంక ఎయిర్ ఫోర్సు మనకి పెరేడ్ జరిగేటప్పుడు భారత హాల్ కూడా చెప్పింది తొందరగా వస్తే అని. ఇప్పుడు ప్రస్తుత రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, రక్షణ శాఖ నిపుణుల ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశానికి 40 నుండి 60 ఫైటర్ జెట్లు భారత ఎయిర్ ఫోర్స్లో చేరుతూ ఉండాలంటండి. ఇది పరిస్థితి. మరి భారతదేశం ఏం చేస్తుంది? మిగ్-21 వెళ్ళిపోతుంది, 23, మిగ్-27 వెళ్ళిపోతుంది, మీరేజ్ ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో వచ్చినాయి. మరి ఎలా పాకిస్తాన్, చైనాని ఒకేసారి తట్టుకోవడం ఎలాగా? ఆధునిక యుద్ధ తంత్రాన్ని మోడర్న్ వార్ఫేర్లో ఎలా గెలవాలి అంటే ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఏంటి మనకు ఆప్షన్స్ అంటే, వెంటనే మనకి ఒక LCA అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ Mark 1, Mark 2లు ఉన్నాయి. వీటిని హాల్ తయారు చేస్తుంది. కానీ సంవత్సరానికి 40 ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ వస్తాయి? వచ్చేలా లేదు. అక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ అంత లేదు. కాబట్టి ఎక్స్పాండ్ చేస్తున్నాం. హాల్ బెంగళూరు నుంచి ఇంకా ఎక్స్పాండ్. సో LCA 1, Mark 1, Mark 2ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. అది ఒక ఆప్షను. వీటితో మిగ్-21, 23, 27, 23 వరకు మనం రిప్లేస్ చేయొచ్చు. మాకు LCA Mark 2తో మిగ్-27 కూడా రిప్లేస్ చేయొచ్చు. ఇంతవరకే ఓకే. మరి ఇంకా 4.5 జనరేషన్, 5th జనరేషన్ ఫైటర్స్ కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా సమకూర్చుకుంటుంది ఎయిర్ ఫోర్స్లో. కాబట్టి ఇప్పుడు ఎలా అంటే అది భారతదేశానికి ఆమ్కా తయారవ్వాలంటే 2030 వరకే పడుతుంది. 2030 అప్పుడు వరకే ఇక్కడ టైం లేదు. పాకిస్తాన్ కొన్ని నెలల్లోనే J-35ని 5th జనరేషన్ ఫైటర్ని తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి? చైనా నుంచి, పాకిస్తాన్. కాబట్టి మనకి ఎక్కడ ఈ ఆమ్కా రాదు. కాబట్టి ఏం చేస్తుంది ఇండియా? సుఖోయ్ 30 ఇప్పుడు మనకి ఆల్రెడీ
సుకోయ్ 57 అని రష్యా నుంచి 5th జనరేషన్ ఫైటర్స్ని తెచ్చుకోవాలి. అక్కడ ఒక 3-4 స్క్వాడ్రన్లు అర్జెంటుగా. ఎందుకంటే రఫేల్ మనం తెచ్చిన తర్వాత కాస్త బలపడ్డాం ఆధునిక యుద్ధ తంత్రం 4.5 జనరేషన్లో. వాటిని హష్మీరా అని వెస్ట్ బెంగాల్లో, ఇటు హిండాన్ అని ఢిల్లీ దగ్గర మోహరించాం, వెస్టర్న్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర, తర్వాత వెస్ట్ బెంగాల్ ఈస్టర్న్ ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు చైనా బోర్డర్ దగ్గర మనకు కావాలి 2-3 స్క్వాడ్రన్లు 5th జనరేషన్ ఫైటర్స్ కావాలి. అవి సుమారు 70-80 ఉంటే 3 చోట్ల అక్కడ హష్మీరా, 3 చోట్ల చైనా బోర్డర్లో కూడా మోహరించగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. అట్లీస్ట్ చైనా దగ్గరున్న ఈ J-20 J-35ని కాస్త ఆపగలిగే స్థితికి వస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. లేకపోతే ఇప్పుడు చైనా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంది ఎయిర్ ఫోర్స్లో. ఎందుకంటే 5th జనరేషన్ జాయిన్ అయింది. దాని దగ్గర 1250 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. భారత్ దగ్గర 550 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, సగం తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కూడా 450 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. నేను మాట్లాడేది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, టోటల్ స్ట్రెంగ్త్ కాదండి. సో పాకిస్తాన్ దగ్గర 450, భారత్ దగ్గర 550, చైనా దగ్గర 1250 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. అందులో 5th జనరేషన్ ఉన్నాయి. కాబట్టి భారత ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కలిస్తే చాలా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఆమ్కా తయారయ్యే లోపల Su-57 రష్యా నుంచి మనం తెచ్చుకోవాలి. ఇండియా టెక్నాలజీ ఇవన్నీ, అప్పుడు ఆమ్కా కూడా ఆ టెక్నాలజీతో తొందరగా తయారు చేయొచ్చు. సో 3-4 స్క్వాడ్రన్లు అక్కడ నుంచి తెచ్చుకోవాలి. అట్లీస్ట్ 2-3 స్క్వాడ్రన్లు ఉండాలి 5th జనరేషన్, సో దట్ వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ది చైనీస్ సైడ్ నుంచి వచ్చే 5th జనరేషన్ J-20 నుంచి. అది ఇంపార్టెంట్. LCL పెద్ద ఎత్తున తయారు చేయాలి. అవసరమైతే ఇంకా ఎక్స్పాండ్ చేసి అది తయారీ కర్మాగారాన్ని, హాల్ని ఇంకా సంవత్సరానికి అట్లీస్ట్ 40 నుంచి 80 వరకు LCA Mark 1 Mark 2ని ప్రొడ్యూస్ చేసి మీకు 21, 23, 27ని రీప్లేస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకా ఏం చేయాలంటే ఇండియా ఒక పెద్ద ప్లాన్ పెట్టుకుంది. అది సుమారు 114 మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు, మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని తెచ్చుకోవాలని ఒకేసారి కొనాలని ప్రయత్నం చేస్తుంది. అవి ఎక్కడి నుంచి 4.5 జనరేషన్ మళ్ళీ రఫేల్ కానీ, అమెరికా నుంచి F-35 కాకుండా F-16, F-18 హార్నెట్ అని, తర్వాత గ్రిఫెన్ అని, ఇది యూరో ఫైటర్స్ అని ఇక్కడ ఇలా మనం పరిశీలిస్తున్నాం. అదేవిధంగా MiG-29లు, తర్వాత Su-35 అని ఒకటి ఉంది, సుఖోయ్ 30, వాటిని ఇంకా సుఖోయ్ 30లు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం. ఇలా ఇండియా అనేది చాలా విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ రష్యా Su-57లు, LCA Mark 1 Mark 2 అడ్వాన్స్డ్ మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక 120, 114 ఎయిర్ క్రాఫ్ట్లు ఇమ్మీడియట్గా కొనడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదే సందర్భంలో మోడీ గారు అన్నట్టు ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ పరిజ్ఞానంతోనే ఎయిర్ ఫోర్స్లో స్వావలంబన సాధించాలి అనే నెపంతో మనం ఆమ్కా తయారు చేస్తున్నాం. ఇది కూడా అత్యున్నతమైన పొజిషన్కి వెళితేనే భారత ఎయిర్ ఫోర్స్ ఇది పాకిస్తాన్, చైనా ఒకేసారి కలిసి వచ్చిన, అంటే 2 ఫ్రంట్ వార్ వచ్చినా తట్టుకొని ప్రపంచంలో మనం నిలబడగలుగుతాం. దీంతోపాటు బాంబర్ ఒకటి కావాలి. అక్కడ H-20 బాంబర్ ఒకటి ఉంది చైనాకి. అమెరికా బాంబర్ B-2 మనం చూసాం, B-20 రైడర్ అనేది ఒకటి వస్తుంది. రష్యా Tu-160M ఉంది, Tu-95లు ఉన్నాయి. మనం బాంబర్ తయారు చేయడానికి ప్లాన్ జరుగుతుంది, కానీ చాలా టైం పోతుంది, 2030-35కి వస్తుంది. ఈలోపు రష్యా నుంచి Tu-160M అనే ఒక ఫైటర్, బీభత్సమైన ఫైటర్ అండి. అది అమెరికా కంటే చాలా శక్తివంతమైన ఫైటర్ Tu-160M అనేది. దాన్ని తెచ్చుకుంటే మనకి బాంబర్స్ కూడా వస్తాయి, ప్రపంచంలో ఎక్కడైనా మనం వేయొచ్చు. ఈ విధంగా ఎయిర్ ఫోర్స్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. ప్రస్తుతం 42 ఉండవలసిన స్క్వాడ్రన్స్ మినిమంలో మనకి ఈరోజు 29 స్క్వాడ్రన్, 13 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు తక్కువ ఉన్నాయండి. సుమారు 400 నుంచి 800 యుద్ధ విమానాలు తక్కువ ఉన్నాయి. వీటిని వెంటనే పూరించుకుంటేనే భారత ఎయిర్ ఫోర్సు బలహీన పరిస్థితి నుంచి శక్తివంతమయ్యి ఇటు చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పుని వాళ్ళని అసలు ధైర్యం కూడా చేయరండి ఇవి సమకూర్చుకుంటే. ఇది భారత ఎయిర్ ఫోర్స్ ఇలా తొందరగా స్టెప్లు వేస్తాని, అదేవిధంగా జరుగుతున్నాయి కూడా ప్రయత్నాలు. ప్రధాని మోడీ, భారత ప్రభుత్వం దీనికి అత్యున్నతమైన చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుందని కూడా తెలుస్తుంది. స్వదేశీ పరిజ్ఞానం బయట నుంచి తెచ్చుకోవడం కూడా. సో ఇందులో సఫలమయ్యి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ డెఫిషియట్ని, ఈ లోటుని పూరించుకుంటామని, ఒక 400 నుంచి 800 యుద్ధ విమానాలు సమకూర్చుకుంటుందని, ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ అవుద్దని ఆశిద్దాం.